నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను మీతో మటన్ ఇంకా చికెన్ ఈ రెండింటితో అయితే ఒక సింపుల్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఇంకా వీడియో కానీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే మాత్రం ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ అయితే వాష్ చేసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్, పసుపు, ఇంకా 2 స్పూన్ల వరకు అయితే ఇలాగా పెరుగు వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ వరకు అయితే ఇలాగా ఆయిల్ కూడా వేసుకున్నాను. వేసుకొని దీన్ని బాగా ఇలాగైతే మనము కలిపేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే ఇలాగా గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అదైతే కుక్ చేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇదోటి మనము బన్సీ రవ్వ అంటాం కదా, ఆ బన్సీ రవ్వ ఉప్మా అయితే ఇలా చేస్తున్నాను. ఇదోటి స్టార్టింగ్ అయితే కొంచెం మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను మటన్ని. దాని తర్వాత అయితే ఆ క్యాప్ని అయితే తీసేసుకున్నాను. అప్పుడైతే మనకి ఆ మటన్ది నీచు స్మెల్ ఉంటుంది కదా, అదైతే పోతుంది. ఇక్కడ వచ్చేసి నేను బన్సీ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. దీన్ని గోధుమ ఉప్మా కూడా అంటారు. ఇంకా హిందీలో అయితే దీన్ని దలియా అంటారనమాట. అయితే ఇదోటి సింపుల్గా అయితే ఈరోజు ఈ ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఈ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తాను. నాన్ వెజ్ కుక్ చేసిన రోజు అయితే ఇలాగా సింపుల్గా అయిపోయే టిఫిన్ ఉప్మా అయితే నేను బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటుంటాను. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. కాబట్టి దానికోసం అయితే ఒక 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, హాఫ్ పీస్ అల్లం, ఇంకా ఒక 10-15 తెల్లుల్లిపాయని అయితే ఇలాగా పేస్ట్ చేసుకున్నాను. ఇంకా ఇదోటి ఒక 3 కప్పులు అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా వాష్ చేసుకొని వాటర్ తీసేసి ఇలాగా పెట్టేసుకున్నాను. మార్నింగ్ పడుకొని లేచిన వెంటనే చికెన్ అయితే ఫ్రీజర్ నుంచి బయట తీసుకున్నాను కాబట్టి అది కూడా రూమ్ టెంపరేచర్లో అయితే వచ్చేసింది. ఇదోటి షాజీరా, హాఫ్ పీస్ దాల్చినీ చెక్క, మరాఠీ మొగ్గ, లవంగీలు ఒక 4 ఇవన్నీ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక బిర్యానీ హండీ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఆ హండీలో అయితే ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 4-5 వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. బిర్యానీ కదా కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అనమాట. దీంట్లో హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం సరసో కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. దాని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఇలాగా ఒక 5-6 కట్ చేసుకొని పొడుగ్గా దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మనము అల్లం, తెల్లుల్లిపాయ, టమాటా, ఉల్లిపాయ ఇవి పేస్ట్ చేసుకున్నాం కదా, అయితే దీన్ని కూడా అయితే వేసుకుందాం. అయితే నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ ఉంటుంది తీసుకున్నాను. ఆ 1/2 కేజీ చికెన్ కోసము టీ కప్ తోటి ఒక 3 కప్ అయితే రైస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనకి కారం వేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, ఇంకా 1 స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇవి పచ్చివాసన పోయే వరకు అయితే కుక్ చేసుకున్నాను. దీని తర్వాత ఇదోటి ఇప్పుడు దీంట్లో ఈ చికెన్ కూడా వేసుకుంటాను. వేసుకొని బాగా కలిపేసుకొని నీళ్ళు పోయే వరకు అయితే దీన్ని కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇదోటి దీంట్లోంచి చికెన్ నుంచి అయితే ఇలాగా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనము రైస్లో అయితే వాటర్ అయితే వేసుకుందాం. అయితే బాస్మతి రైస్ ఎంత నానితే అంత బాగా అయితే మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసుకున్నాను. 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒక దాల్చినీ చెక్క వేసుకున్నాను. ఇంకా ఒక 2-3 లవంగి కూడా దీంట్లో వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీన్ని కూడా మనము ఒక 80% వరకు అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ చిన్న పీసెస్ కాబట్టి ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదే కానీ చికెన్ అయితే కొంచెం పెద్ద పీసెస్గా ఉంటే మాత్రం ఒక 70%, 50% ఇలా కుక్ చేసుకోవాలి. అప్పుడు మిగతా అవి దమ్లో మనకి కుక్ అయిపోతుంది కదా, అందువల్లనే అనమాట.
ఒక సైడ్ అయితే చికెన్, ఒక సైడ్ అయితే రైస్ కుక్ అవుతుంది. ఈలోపు తీసిన వస్తువులు అయితే ఎక్కడిదక్కడ పెట్టేస్తాను. దాని తర్వాత ఆనియన్స్ కూడా నేను బాగా కట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడ్ ఆనియన్ కోసము, ఇదొచ్చేసి మటన్ కోసము, ఇంకా ఇదొచ్చేసి పెరుగు చట్నీ కోసము. అయితే ఫ్రైడ్ ఆనియన్ కోసం అయితే సన్నంగా పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా మటన్ కోసం, ఇంకా పెరుగు చట్నీ కోసం అయితే ఫైన్గా చిన్న చిన్న ముక్కలు చాప్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేడి ఆయిల్లోనైతే ఇలాగా ఉల్లిపాయనైతే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా తీసుకుందామా. అయితే ఆనియన్స్ మాత్రం ఎక్కువ మాడిపోకుండా కొంచెం బ్రౌన్ అయ్యే వరకు క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగుంటుందన్నమాట. అయితే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే దాంట్లోకి ఈ ఫ్రైడ్ ఆనియన్ టేస్టే చాలా బాగుంటుందన్నమాట. అయితే ఇదోటి చికెన్ అయితే చిన్న పీసెస్ కదా కాబట్టి బాగా అయితే కుక్ అయిపోయింది. దీంట్లో ఒక హాఫ్ పోర్షన్ అయితే ఇలాగా తీసేసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇంకా మరో హాఫ్ పోర్షన్ అయితే ఈ బిర్యానీ హండీలోనైతే ఇలాగా కిందన ఇలాగా నీట్గా ఈక్వల్గా అయితే సర్దేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో మనము కుక్ అయిపోయిన 80% రైస్ని అయితే దీంట్లో ఇలాగా వేసుకుందాం. అయితే లేయర్ బై లేయర్ అయితే ఇలాగా చేసుకుంటున్నాను అనమాట. ఒక లేయర్ చికెన్ వేసేసుకున్నాను కదా. అయితే ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఇలాగా సర్దేసుకొని మరి కొంచెము అంటే మరీ ఎక్కువ కూడా రైస్ వేసుకోకూడదు. ఈక్వల్గా రైసు చికెన్ ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన అయితే నేను ఒక 2 స్పూన్లుగా నెయ్యి కూడా వేసుకుంటాను. ఆ నెయ్యి వేయండి, దీంతో అయితే భలే టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైన ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా ఈ రెండింటిని కూడా వేసుకుందాం. దాని తర్వాత మనము ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుందాం. దాని తర్వాత దీనిపైన చికెన్ వేసుకోవాలి. అయితే లంచ్ బాక్స్కి చాలా గావర్గా ఉంటుంది కదా మార్నింగ్ అయితే నేను మర్చిపోయి చికెన్ బదులు రైస్ వేసుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, అప్పుడు మళ్ళీ అయితే ఇదోటి చికెన్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా చికెన్ దానిపైన రైసు, దానిపైన కొంచెం నెయ్యి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ దానిపైన ఇదే మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక సైడ్న తడకా ప్యాన్లో అయితే మరో 2-3 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత అది బాగా వేడయిన తర్వాత దాంట్లో ఒక 2-3 ఇలాచీని అయితే మనము దంచుకొని ఆ వేడి నెయ్యిలో కానీ వేసుకుంటే ఆ టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. ఇదొకటి ఈ 2 ఇలాచీని అయితే దంచుకున్నాను కదా, ఆ వేడి నెయ్యిలో వేసుకొని దీన్నైతే ఒక హాఫ్ వేసుకొని మళ్ళీ దీనిపైన కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నిటిని వేసేసి దానిపైన మిగతా ఈ ఇలాచీతో ఘీ ఉంది కదా, ఈ నెయ్యిని అయితే వేసుకొని సిమ్లో పెట్టేసి అయితే ఒక 2 మినిట్స్ మనము దమ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మరో సైడ్ అయితే ఇదోటి సిమ్లో పెట్టుకొని చికెన్ అయితే దమ్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇటు సైడ్ అయితే కళాయి పెట్టేసుకొని దీంట్లో అయితే ఇప్పుడు నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్ అయితే దీంట్లో ఒక 2-3 స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను ఒక బిర్యానీ ఆకు, ఒక హాఫ్ పీస్ దాల్చీనీ చెక్క, ఒక స్టార్ అనస్, ఒక మరాఠీ మొగ్గ, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో ఇవి వేసుకున్నాను. ఇవి బాగా చట్పట్లాడిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇంకా ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు అయితే అల్లం ఇంకా తెల్లుల్లిపాయ రెండింటిని అయితే దంచుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ హాఫ్ కుక్ చేసుకున్న హాఫ్ బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇదొకటి చెక్ చేసుకుంటే మనకి మటన్ అయితే బాగా ఫ్రై అయితే అయిపోయింది. అయితే నేను ఇక్కడైతే గోంగూర మటన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడైతే దీంట్లో నేను
గోంగూర పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటాను. నేను ముందు నుంచే చింతపండు, గోంగూర ఇవన్నీ పేస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకుంటుంటాను. ఇక్కడ మీరు గోంగూర పేస్ట్ మీ దగ్గర లేకపోతే ఒక 2 గుప్పెట్లు ఆ గోంగూర వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పులుపు గోంగూర అయితే కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువ ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతే, ఏదైనా మన మటన్ క్వాంటిటీ బట్టి ఇంకా గోంగూర పులుపు బట్టి అనమాట. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయితే మనము కుక్ చేసుకుందాం. అయితే ఇక్కడ వచ్చేసి బిర్యానీ కూడా దమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదోటి బిర్యానీ అయితే మా పాపకైతే ఇదోటి ప్యాక్ చేసేసి స్కూల్కి అయితే దీనికి పంపించేస్తే ఇక్కడతోటి మా పాప పని అయితే సరిపోతుందన్నమాట. అయితే మార్నింగ్ ఇలాగా లంచ్ బాక్సెస్లో బిర్యానీ చేసుకోవాలి అంటే మాత్రం ముందు రోజే చికెన్ కానీ మటన్ కానీ ఏ బిర్యానీ చేస్తున్నారు మీరు అదైతే తెచ్చేసి వాష్ చేసేసి మ్యారినేట్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ లేచిన వెంటనే అవి తీసేస్తే ఫ్రీజర్లోంచి అది వండే టైం కల్లా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది కాబట్టి మార్నింగ్ అంతా హడావిడిగా అయితే ఉండదన్నమాట. అయితే ఇదోటి మా పాపకైతే చికెన్ బిర్యానీ ఇంకా ఇదోటి రాయితా అయితే ప్యాక్ చేసేసి అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు మనము మటన్ అయితే చెక్ చేసుకుందాం. ఇదోటి గోంగూరలో అయితే బాగా మటన్ ఫ్రై అయితే అయిపోయింది. ఒకసారి ఇదోటి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 1.5 టీ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపడిందో లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరో 1 మినిట్ కుక్ చేసుకుంటే మనకి గోంగూర మటన్ అయితే రెడీ అయిపోతుంది. మీకు గ్రేవీ లాగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం ఫ్రై లాగా కావాలి కాబట్టి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఒక 1 మినిట్ అయిపోయిన తర్వాత ఇదోటి చూడండి, గోంగూర అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ వరకు అయితే మటన్ మసాలా ఉంటుంది కదా అదైతే వేసుకొని బాగా కలిపేసుకుని గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా గోంగూర మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా అయితే మార్నింగ్ మా వారి కోసం గోంగూర మటన్ ఫ్రై, ఇంకా నా కోసం ఇంకా మా పాప కోసం చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంటే నేను ఇంకా మా పిల్లలు మేము ముగ్గురం అయితే మటన్ తినము, మా వారే మటన్ అయితే తింటుంటారు. ఈ విధంగా కానీ మనము ముందు రోజు ప్రిపరేషన్ చేసుకుంటే మార్నింగ్ టైం కూడా మనము చక్కగా లంచ్ బాక్స్లో అయితే బిర్యానీ రెసిపీస్ అయితే పెట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.